చెప్పండి. నిన్న గవర్నర్ గారిని దాంట్లో చూసిన తర్వాత నేను ఒక సచివాలయానికి ఫోన్ చేసినాను. గ్రీవెన్సెస్ తీసుకున్నారు. ఒక సచివాలయంలో 21 మంది గ్రీవెన్స్ ఇచ్చారు. దాంట్లో గ్రీవెన్స్ స్టేటస్ ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని గ్రీవెన్స్ స్టేటస్ ఇచ్చారు. నేను లిస్ట్ మీకు పంపిస్తాను. కానీ వాళ్ళకి నేను ఫోన్ చేశాను. ఫోన్ నెంబర్ ఉంది, ఆధార్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే డబ్బులు పడలేదన్నారు అధ్యక్ష. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష? రెండోది, నేను ఇది ఎవిడెన్స్ పంపిస్తా. ఎలిజిబుల్ అంటే పెయిడ్ అని ఉంది గ్రీవెన్స్ లో. రెండోది, ప్రజాశక్తి పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ నేను పంపిస్తాను అధ్యక్ష. 6,000 7,000 వాళ్ళు డేటా అంకెలతో సహా చేస్తున్నారు అధ్యక్ష. నేను దీన్ని కూడా మీకు పంపిస్తా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అధ్యక్ష, అన్నదాత సుఖీ బాబా 20,000 రూపాయలు ఎక్కడ ఇచ్చామన్నారు అధ్యక్ష. మంత్రి గారు ఛాలెంజ్ అన్నారు అధ్యక్ష. ఓకే, మేము రెడీ. రైతులకు కనుక వాళ్ళు 20,000 రూపాయలు కనుక అందరికీ పే చేస్తున్నారంటే మేము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం. 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 20,000 రూపాయలు ఎక్కడ పే చేస్తామన్నారు. కనీసం ఒక్క సంవత్సరమైనా 20,000 రూపాయలు పూర్తిగా రైతులందరికీ కూడా పే చేస్తుంటే మేము తప్పకుండా కూడా ఆయన ఛాలెంజ్ మేము స్వీకరిస్తాం అధ్యక్ష.